కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. గూడూరులో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆయన స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే ట్యాక్స్ కట్టలేక ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సిబ్బంది మొత్తం ఊళ్ళో కదా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 90% పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత వరకు, అంటే అన్నీ చేస్తామని చెప్పలేం కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మా నాయకులు ఎవరైతే ఓటు వేసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరికి వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని. ఎందువల్లంటే ఓట్లేసి కనిపినటువంటి పరిస్థితి గతంలో నాయకులు కానీ ఆ పరిస్థితి కాదు. స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో 37,020 పెన్షన్స్ దాదాపు 16,73,00,000తో పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రోజులోనే